కింద మీరు ఒక వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అందరూ ఏదో దేవుడి దర్శనం కోసం లైన్లో నిల్చున్నారేమో అనుకుంటున్నారు కదా. అలా మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అది మన మెట్రో స్టేషన్ అండి బాబోయ్. మన హైదరాబాద్లో ఈవినింగ్ టైం వర్షం కురిసింది కదా, ఆ వర్షానికి జనాలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక ఈ ట్రాఫిక్లో ఇంటికి మేము ఎక్కడ వెళ్తామో వెళ్ళలేము, మధ్యలోనే చిక్కుపోతాము. అదేవిధంగా వర్షం కూడా స్టార్ట్ అయింది కనుక వాళ్ళు ఏం చేశారంటే తన బైక్స్ అన్ని పక్కన పెట్టేసి అందరూ మెట్రోకి వెళ్ళిపోవడం జరిగింది. అలా మెట్రోలో ఒక్కటేసారి కొన్ని వందల మంది జనాలు మెట్రో స్టేషన్లో మనకి దర్శనం ఇచ్చారు. అది కూడా ఈవినింగ్ టైం కావడము, అది కూడా ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరూ ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఆ టైంలో వర్షం పడడము, ట్రాఫిక్ కూడా విపరీతంగా జామ్ అవుతుంది. ఇక మనకి రోడ్ల మీద మనం చూస్తుంటాం, హైదరాబాద్ వర్షం అనగానే మనకి మోకాల లోతుల వరకు నీరు వచ్చేసి ఉంటాయి. ఆ టైంలో మనం బైక్స్ నడపలేం కాబట్టి వాళ్ళందరూ మెట్రోలో వెళ్తే బెటర్ అనుకుని మెట్రోకి వెళ్లారు. చిన్న వర్షానికి మన హైదరాబాద్ నగరం ఇంతలా అతలాకుతలమైంది. నెక్స్ట్ వచ్చేది మొత్తం వర్షాకాలం. ఇక ఆ టైంలో వర్షం వచ్చిందంటే నరకయాతనే. మనకు రోడ్ల మీద మోకాల లోతు వరకు నీళ్లు కనిపిస్తాయి. ఇక్కడ మనం ట్రాఫిక్ లో ఎక్కడికి బయటికి వెళ్ళలేము, మనము నరకయాతన చూడాల్సి వస్తుంది. కాబట్టి తొందరగా ప్రభుత్వం స్పందించి ట్రాఫిక్ ను నియంత్రించే విషయంలో, అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా చూపాలని కోరుకుందాం.